ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. పొత్తులు, సమీకరణాలు, కూర్పులు, చేర్పులు వంటివి జోరందుకున్నాయి. ఇక ఎవరు ఏ పార్టీలో చేరుతారో, ఏ పార్టీలు సమీకరణాలకు తెరతీస్తాయో అని తీవ్ర ఉత్కంఠకు తెరతీస్తోంది. తాజాగా వైసీపీ కూడా ఎన్నికల నేపథ్యంలో ఓ ప్రకటన వెలువరించింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని వైసీపీ చెప్పుకొచ్చింది. అయితే వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పడానికి కారణమేంటనేది మాత్రం తెలియలేదు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఇప్పుడు ఈ పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. మరోవైపు వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఏపీలో పొత్తులపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అధికార తెలుగుదేశం ఇప్పటికే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో సైతం కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఇది దృష్టిలో పెట్టుకున్న వైసీపీ పొత్తుల రాజకీయాలపై జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. మరోవైపు జనసేన, కమ్యూనిస్టులు కలిసి పనిచేస్తామని చెబుతున్నాయి. ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీతో ఇతర ప్రతిపక్షాలు కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది. బలమైన నాయకత్వం, కేడర్ ఉన్న వైసీపీ ఒంటరి పోరాటానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి కేంద్రంలోని బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయని అధికార టీడీపీ పదే పదే విమర్శిస్తోంది. కేసుల కోసం జగన్ ప్రధాని మోదీకి అనుకూలంగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసం చేసిందనే భావన ఏపీ ప్రజల్లో ఉంది. ఎన్డీఏ నుంచి బయటకు రావడానికి కేంద్రం రాష్ట్రం విషయంలో అనుసరిస్తున్న తీరే అని చంద్రబాబు చెబుతున్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాక హోదా విషయాన్ని పక్కన పెట్టారని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్లు కారణమని జగన్ ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో కీలకంగా మారాలని జగన్ భావిస్తున్నారు. 25 సీట్లు వస్తే హోదా ఇచ్చిన వారికే మద్దతనే వ్యూహాలతో ముందుకు పోతున్నారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలు కలిసి వస్తే పొత్తులపై ఆలోచిస్తామని గతంలో వైసీపీ నేతలు చెప్పినా జగన్ ప్రజా సంకల్ప యాత్ర తరువాత ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తామనే ధీమా పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. ఇతర పార్టీలు పొత్తుకు ముందుకు రావడం లేక ఏ పార్టీ వైసీపీతో పొత్తుకు సిద్ధంగా లేకపోవడంతోనే వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతుందా అనేది మాత్రం ప్రశ్నగానే మిగిలింది.